హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. మనం రెగ్యులర్గా ఒకే రకంగా పప్పు చేసుకొని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. చాలా బోర్ కొడుతుంది కదా. అందుకే మనం అప్పుడప్పుడు వెరైటీగా చేస్తుంటాం. అందులో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ సొరకాయతో పప్పు కాంబినేషన్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1 కప్పు వరకు పప్పుని కడిగి పెట్టుకున్నాను. అందులోకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ రానివ్వండి. ఇలా పప్పును ఉడికించి పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పోపు గింజల్ని వేసి వేగనివ్వండి. అవి వేగిన తర్వాత 7 నుంచి 8 వెల్లుల్లిపాయలని ఇలా కొద్దిగా దంచుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 2-3 ఎండుమిర్చిలని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని అలాగే 10 నుంచి 12 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి ముక్కల్ని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్ ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న హాఫ్ సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ సొరకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. సొరకాయ ముక్కల్ని కావాలంటే క్వాంటిటీ ఎక్కువ తక్కువ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇందులోకి టమాటో ముక్కల్ని కూడా తీసుకోవచ్చండి. ఇలా సొరకాయ ముక్కలు కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ముక్క సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. మీరు ఇందులోకి పచ్చికారం వద్దనుకుంటే ఎండు కారంని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించిన పప్పును యాడ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ 3 నుంచి 4 విజిల్లు ఉడికిన తర్వాత పప్పు అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా ఉడికిన పప్పుని ఇందులోకి తీసుకొని ఇందులోకి అంతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా చింతపండు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పప్పు క్వాంటిటీ కొద్దిగా గట్టిగా ఉన్నట్లయితే ఇందులోకి కొద్దిగా వాటర్ని తీసుకొని ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోండి. ఇంతే అండి, 10 నిమిషాల తర్వాత కొత్తిమీరని చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు కూర రెడీ. ఇంతే అండి రెసిపీ. సొరకాయ పప్పు చాలా బాగుంటుంది టేస్ట్, అన్నంలోకైనా చపాతీలోకైనా. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం దీప్తి హాబీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.